వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ సీజన్ స్పెషల్. ఈ సీజన్లో జనరల్గా మనము ఫీవర్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ కదా. సో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అలా టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ ఎక్కువగా తినాలనిపించదు కూడా, నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోరు కదా. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటూ డైట్ మీద కొంచెం దృష్టి పెడితే మంచిది. అలాగే ప్రోటీన్ ఫుడ్స్ కనుక తీసుకుంటే ఇంకా మంచిది కదా. సో అలా వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు ఎక్కువగా తినలేరు, సో లైట్గా తింటూ ఉంటారు కదా. అందుకనే ఆ లైట్గా తినే వాటిల్లోనే మనం మంచి న్యూట్రిషన్ అనేది ప్యాక్ చేసి ఇవ్వాలి. ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలి అంటే ఈ 2 రెసిపీస్ నేను ఏదైతే తీసుకొచ్చానో ఇలా కనుక మనము లంచ్లో కానీ స్నాక్స్లో కానీ ప్లాన్ చేసాము అంటే చాలా మంచిది. సో దాంట్లోనే ఫస్ట్ రెసిపీ మనం చేసుకోబోయేది చిక్ పీ పాస్తా. ఓకే, సో చిక్ పీ పాస్తా కావాల్సిన పదార్థాలు వచ్చేసాయండి. మనం మామూలుగా ఎప్పుడు కూడా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటూ ఉంటాం. అంటే బేసిల్ వేసుకుని బేసిల్ పాస్తాను, లేకపోతే మనకి టొమాటో పాస్తా, అలా ఒక్కొక్కటి. కానీ దీంట్లో ఏం చేసుకున్నాము అంటే కొంచెం కలర్ఫుల్గా ఎప్పుడైతే మనం ప్లాన్ చేస్తామో అలా న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇక్కడ పాస్తా మామూలుగా ఏదైతే ఉందో ఉడికించేసి తెచ్చేసుకున్నాము. అది కాకుండా చిక్ పీ అంటే కాబూలి శనగలు కూడా ఉడికించేసి తెచ్చేసుకున్నాము. జనరల్గా చిక్ పీస్ పాస్తా అంటే ఇవి రెండు కాంబినేషన్ చాలా రేర్, మనం బయట ఎక్కడ మనం చూడము. సాలడ్స్లలో అప్పుడప్పుడు మనం కొంచెం ఈ కాంబినేషన్ మనం చూస్తూ ఉంటాము. సో అలా ఇప్పుడు మనము రెగ్యులర్ పాస్తాలోనే మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట. దాంతోపాటు మనకి సాస్ ఏదైతే మనం చేసుకుంటున్నామో దానికోసం టొమాటో తెచ్చుకున్నాము, బేసిల్ తెచ్చుకున్నాము అండ్ వెల్లుల్లి కూడా తెచ్చుకున్నాము. సో ఈ 3 కలిపేసేసి మనం లైట్గా కొంచెం సాస్ లాగా మనం చేసుకోబోతున్నాం అనమాట. సో చీజ్ ఎలాగో మనం వేస్తాము అండ్ మిగతావి ఏంటంటే వాల్నట్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా మనం తెచ్చుకున్నాము. ఈ వాల్నట్స్ కూడా ఏంటి కొంచెం స్మాష్ చేసి వేయచ్చు, లేదంటే కొంచెం డ్రెస్సింగ్ పాస్తా సాస్ ఏదైతే ఉంటుందో పాస్తా సాస్లో కూడా వేయచ్చు. కొంచెం థిక్నెస్ ఉంటుంది కాబట్టి అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో క్యారెట్స్ కూడా కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకుని మనం ప్లాన్ చేసుకుంటే పాస్తాలో కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. సో అలా ఒకవేళ మనకి జ్వరాలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే వైరస్ కొంచెం ఎక్కువగా అటాక్ అయినప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే కొంచెం ఇలా చిన్న కప్ అంతా తీసుకుంటూనే లైట్గా కొంచెం ఇలా వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే ఫిల్లింగ్గాను ఉంటుంది, మంచి న్యూట్రియంట్స్ అందుతాయి. దాంతోపాటు ఏంటంటే కొంచెం మనకి రికవరీ కూడా బాగా అవుతుంది. అందుకే ప్రోటీన్స్ కంపల్సరీగా అందిస్తూ ఉండాలి. ఎప్పుడు పప్పు అదే అంటే కొంచెం బోర్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఇస్తే వాళ్ళు తినడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి సో అందుకని మనము ఇలా కాబూలి శనగలు, క్యారెట్స్ ఇవన్నీ వేసి మనం చేస్తున్నాము. అఫ్కోర్స్ తినేటప్పుడు వాళ్ళు చాలా కొంచెంగానే తింటారు, కానీ ఆ కొంచెంలోనే మనం ఎక్కువగా ప్రోటీన్స్ అందిస్తున్నట్టు అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేసినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ 1 స్పూన్ కాకుండా 2 స్పూన్లు తినే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అలా మనం ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. సో సాస్ సపరేట్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే చాలా క్విక్గా రెసిపీ చేసుకోవాలి. ఇప్పుడు వైరల్ ఫీవర్ ఎవరికైనా వచ్చింది ఇంట్లో అన్నప్పుడు మనకు కూడా చాలా పని పెరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం సింపుల్గా పాస్తా ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. సో ఎస్, ప్యాన్ హీట్ ఎక్కింది, కొద్దిగా నూనె వేసేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అవుతూ ఉంటాయి. మనము మామూలుగా అయితే సాస్ చేసుకోవడానికి సపరేట్గా ప్యాన్లో చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మనము ఒకటి దాంట్లో చేసేద్దాము. ఈ లోపు నేను గ్రైండ్ చేసేస్తాను ఏదైతే సాస్కి కావాలో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా. సో దీంట్లో ముందుగా టొమాటో ముక్కలు వేసేసాను, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, బేసిల్ లీవ్స్, వాల్నట్స్ కూడా నేను దీంట్లోనే వేసేస్తున్నాను. మనకు కావాలంటే నేను ఇందాక చెప్పినట్టు దంచి కూడా మనము వేసుకోవచ్చు పాస్తాలో. ఇలా మనం వేసినప్పుడు అంటే కొంచెం గ్రేవీ మనకి థిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం జీడిపప్పు అలా ఎలా అయితే మనం కర్రీస్లో వేసుకుంటామో అలా వాల్నట్స్ మనం వేసుకుంటున్నట్టు. ఓకే, సో ఇది మనము గ్రైండ్ చేసేసుకుందాం. సో కొంచెం థిక్గా వచ్చేసింది కాబట్టి మనకి ఇదంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టే. సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. సో ఇక్కడ ఉల్లిపాయలు లైట్గా మనకి ఫ్రై అవుతున్నాయి. ఓకే,
దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను. సో లైట్గా మనకి వేగాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు కూడా వేసేస్తున్నాను. ఓకే, దీంట్లోకి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ శనగలు మనము ఉడికించేసాం కాబట్టి మనం లైట్గా కొంచెం సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. క్యారెట్లు కూడా చాలా చిన్నగా మనం కట్ చేసుకున్నాము, అందుకని ఇలా సాటే చేసుకున్నా మనకి చాలు. సో ఇప్పుడు దీంట్లో మనము గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసేసుకుందాము. చాలా థిక్గా వచ్చింది యాక్చువల్లీ పేస్ట్ అంతా వాల్నట్స్ వేయడం వల్ల. సో అలా ఏదైతే మనము నట్స్ సపరేట్గా తినలేకపోతూ ఉంటారో ఇలా ఫీవర్స్ టైంలో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే చెప్పాను నేను, కొంచెంగా తినే దాంట్లోనే మనము లాట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో జనరల్గా అందుకే మనము ఈ సీజన్లో ఏంటంటే ఎక్కువ ఫుడ్ షేర్ చేయడం కానీ పక్కన కూర్చున్నప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కంటేజియస్ కదా మనకి వైరస్ అంతా కూడా ఈ సీజన్లో, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు కొన్ని నీళ్లు కూడా పోసేస్తున్నాను. లైట్గా ఈ సాస్ కుక్ అయింది అండ్ ఇప్పుడు నీళ్ళు పోసాను కాబట్టి మనకి ఆ కన్సిస్టెన్సీ రావాలి. అండ్ పాస్తా వేసాక కూడా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఓకే, నీళ్ళు పోసేసి ఇలా వదిలేద్దాం కొంచెంసేపు. సో అందుకని కొంచెం ఎక్కువగా స్పైసెస్ కానీ కారాలు అలాంటివి ఏం వేయలేదు మనము. జస్ట్ మనకి ఏంటంటే ఈ బేసిల్ లీవ్స్ వేసాము, ఆ ఫ్లేవర్ మాత్రమే సరిపోతుంది అనమాట ఫీవర్స్ టైంలో. అండ్ ఎస్, సో ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఫీవర్స్ వచ్చినప్పుడు మనం బయటకు వెళ్ళకుండా మనం ఐసోలేట్ చేసుకుంటేనే బెటర్, లేదంటే త్వరగా ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఎస్, మాస్క్ అందరూ కూడా తప్పనిసరిగా వేసుకోవాలి, హ్యాండ్ శానిటైజ్ చేయాలి అండ్ షేర్ చేయకూడదు వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ కూడా, బికాజ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉండే టైంలో మనము ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు పడాలి కాబట్టి. సో ఇక్కడ మనకి కొంచెం సేపు మనకి ఇవంతా బాగా కుక్ అవ్వాలి. దాని తర్వాత మనం పాస్తా వేసుకోవాలన్నమాట. సో నేను మూత పెట్టేస్తాను. సో మంచి పాస్తా చేసుకుంటున్నాము, అది కూడా చిక్ పీస్ కాంబినేషన్తో అండ్ క్యారెట్ కాంబినేషన్, తర్వాత వాల్నట్స్ కూడా వేసుకుంటున్నాము కాబట్టి చూద్దాం. వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయింది. చక్కగా బ్లెండ్ అనేది వస్తుంది మనకి ఎప్పుడైనా సరే ఇలా పాస్తా చేసుకున్నప్పుడు. అండ్ ఇది ఒక క్విక్ పాస్తా అని కూడా చెప్పాను కదా. సో ఇలా సాస్ ఏదైతే ఉందో మనకి ఈ చిక్ పీస్తో పాటు క్యారెట్స్తో పాటు బాగా కొంతసేపు కుక్ అయింది కాబట్టి ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉడికించిన పాస్తా వేసేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో వాల్నట్స్ వేయడం వల్ల, బేసిల్ వేయడం వల్ల అంటే పాస్తాలో జనరల్గా మామూలుగా మనము రెడ్ కానీ వైట్ కానీ కలర్స్ చూస్తూ ఉంటాము, బాగా చీజ్ అదంతా వేసేసి. ఇక్కడ మనము ఒక బ్లెండ్ తీసుకొచ్చాము, సో అందుకని కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ బేసిల్ లీవ్స్ కలర్ కూడా మనకి లైట్ ఆ గ్రీన్ అది కూడా బాగా తెలుస్తుంది అనమాట. ఎస్, బాగా పట్టేసింది మనకి ఇదంతా. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. తర్వాత దీనిపైన చీజ్ మనం గ్రేట్ చేసుకుందాం. వేడి మీద వేసుకుంటే చక్కగా కరిగిపోతుంది కూడా. అండ్ పార్స్లీ కూడా. ఓకే, సో చిక్ పీ పాస్తా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి. చిక్ పీ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ 1, ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత, చీజ్ కొద్దిగా, పార్స్లీ కొద్దిగా, టొమాటో 1, వెల్లుల్లి రెబ్బలు 1 టీ స్పూన్, బేసిల్ ఆకులు 1/2 కప్పు, వాల్నట్స్
1/2 కప్పు, ఉడికించిన పాస్తా 1 కప్పు. చిక్పీ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో టొమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, బేసిల్ ఆకులు, వాల్నట్స్ వేసి పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాబూలి శనగలు, సరిపడంత ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి కొద్దిగా నీళ్లు వేసుకుని ఉడికించుకుని చివరిగా ఉడికించిన పాస్తా వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి చీజ్ తురిమి పార్స్లీ వేసి గార్నిష్ చేసుకుంటే చిక్పీ పాస్తా రెడీ. చిక్పీస్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, చాలా కామ్గా ఉందన్నమాట. అంటే ఫీవర్ వచ్చిన టైంలో జనరల్గా మనకి ఎక్కువ స్పైసెస్, మసాలాస్ అవన్నీ తినాలనిపించదు కదా, లైట్గా తినాలనిపిస్తుంది. అండ్ అలాంటి ఫీలింగ్కి వచ్చింది, ఎందుకంటే నేను దాకా చెప్పాను బేసిల్ లీవ్స్ వేసాం కదా, అదంతా పాస్తాకి బాగా పట్టేసింది అని చెప్పేసి. సో అలాగే ఉందన్నమాట. వెరీ నైస్, చాలా సటిల్ ఫ్లేవర్స్ అండ్ కామింగ్గా ఉంది. ప్లస్ కొంచెం తిన్నా కూడా మంచి న్యూట్రిషన్ లభిస్తుంది. చాలా బాగుంది, తప్పకుండా అందరికీ ట్రై చేసేయండి. సో మనం చేసుకోబోయే సెకండ్ రెసిపీ హర్బ్డ్ ఆమ్లెట్ విత్ టొమాటోస్. ఓకే, సో చక్కగా ఆమ్లెట్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి అండ్ మంచి హర్బ్స్ కూడా ఉన్నాయి. హర్బ్స్ అంటే మనము ఇప్పుడు ఒకవేళ ఇంట్లోనే మనకి బేసిల్, థైమ్ ఉన్నాయంటే చక్కగా వేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రెష్ లీవ్స్ ఉన్నాయంటే మాత్రం చక్కగా అవి కూడా వాడుకోవచ్చు. ఇండియన్ తులసి, ఇప్పుడు మనకి తులసి చెట్టు ఉంటే అవి కూడా చక్కగా ఆమ్లెట్లో వేసుకోవచ్చు. మంచి మెడిసినల్ వాల్యూ కాబట్టి ఇలాంటి టైంలో అంటే ఫీవర్ టైమ్స్లో కూడా మనం ఇస్తే ఇంకా మంచిది. అది కాకుండా నేను ఇక్కడ బేసిల్, రెగ్యులర్ సాలెడ్ బేసిల్ నేను తీసుకొచ్చేసాను. దాంతోపాటు పార్స్లీ వాడుతున్నాను, మిక్స్డ్ హర్బ్స్ కూడా వాడుతున్నాను. ఇది డ్రైడ్ హర్బ్స్ కొన్ని ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి చక్కగా తెచ్చి స్టోర్ చేసుకున్నా కూడా అన్నింటిలో కూడా చక్కగా వేసేసుకోవచ్చు. సో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా తెచ్చాను, మంచి ఫ్లేవర్ అంతా కూడా. సో వెల్లుల్లి కూడా ఉంది కాబట్టి మనం దంచి వేసుకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా హర్బ్స్, అంటే ఇన్ని హర్బ్స్ కలిపి మనం చేసుకుంటున్నాము. సో ఇమ్యూనిటీ బాగా పెరిగి ఫీవర్ టెంపరేచర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఎగ్ బీట్ చేసేసుకుందాము. ఓకే, సో ఒక్కసారి మనము బాగా విస్క్ చేసేసుకుందాం. ఓకే, సో దీంట్లో కావాల్సిన ఫ్లేవర్స్ మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్ వేసేసుకుందాం, కొద్దిగా మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, తర్వాత బేసిల్ ఆకు కూడా చిన్నగా వేసేసుకుందాం. పార్స్లీ కూడా వేసుకుందాం కొన్ని. సో వెల్లుల్లి కూడా కొంచెంగా ఇలా మనం తురిమేసుకుందాం. ఓకే, ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఓకే, సో మన ఆమ్లెట్ పాన్ పెట్టేసుకుందాం. మామూలుగా అయితే టొమాటోస్ మనం వాడుతున్నప్పుడు కొంచెంగా ఇలా సాలెడ్ లాగా పక్కన పెట్టుకుని దానిపైన ఆమ్లెట్ పెట్టుకోవచ్చు, లేదా ఆమ్లెట్ సర్వ్ చేసేటప్పుడు కూడా మధ్యలో టొమాటోస్ పెట్టుకోవచ్చు. అలా సాలెడ్ లాగా బాగా హెల్ప్ అవుతుంది, బికాస్ మనం ప్లెయిన్గా చేసుకుంటున్నాం ఆమ్లెట్ కాబట్టి టొమాటోస్ అలా మనం వాడుతున్నాం అనమాట. లేదంటే స్క్రాంబుల్ ఎగ్ లాగా చేసి కూడా టొమాటోస్ పైన పెట్టచ్చు, అలా కూడా తీసుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో మన పాన్ హీట్ ఎక్కింది. కొంచెం నూనె వేసేస్తున్నాను.
ఓకే, సో మిశ్రమం అంతా కూడా వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఆమ్లెట్ మనం రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకున్నాము. అండ్ బాగా హర్బ్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి. వెరీ నైస్, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో టొమాటోస్ మనము సాలెడ్ లాగా చక్కగా దీంతో పాటు తింటే ఇంకా మంచిది. అండ్ హైడ్రేషన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. అండ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో ఇలా మనం సర్వ్ చేసేసుకుందాం. కొద్దిగా పాస్లీ కూడా పెట్టేసుకుందాం. ఓకే, సో చూసారు కదా, చాలా చక్కటి ఆమ్లెట్, హర్బ్డ్ ఆమ్లెట్ విత్ టొమాటోస్. హైడ్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూద్దాం. బట్ బిఫోర్ దాట్, దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం ఒకసారి చూసేసేయండి. హర్బ్డ్ ఆమ్లెట్ విత్ టొమాటోస్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, ఉప్పు తగినంత, మిక్స్ హర్బ్స్ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, బేసిల్ కొద్దిగా, పాస్లీ కొద్దిగా, నూనె 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, టొమాటో 1. హర్బ్డ్ ఆమ్లెట్ విత్ టొమాటోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఎగ్ బీట్ చేసుకుని ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, బేసిల్ ఆకులు, పాస్లీ, వెల్లుల్లి తురుము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నూనె, మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకుని రెండు వైపులా కాల్చుకొని చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో రింగ్స్ పాస్లీతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హర్బ్డ్ ఆమ్లెట్ విత్ టొమాటోస్ రెడీ. హర్బ్డ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా బాగుంది. అంటే ఈ హర్బ్స్ కనిపించడమే కాదు, టేస్ట్లో కూడా బాగా తెలుస్తున్నాయి. కొంచెం టొమాటోతో పాటు తీసుకుంటే మాత్రం మనకి ఇంకా రిలాక్సింగ్గా కామ్గా ఉంటుంది. అందుకే ఆ కాంబినేషన్ అలా ప్లాన్ చేసామన్నమాట. ఫీవర్స్లో ఉన్నప్పుడు కొంచెం ఇంత ప్రోటీన్స్ కనుక మనం తీసుకున్నాము అంటే రికవరీకి బాగా హెల్ప్ అవుతాయి. తప్పకుండా ట్రై చేసేయండి. ఓకే అండి, సో చూసారు కదా 2 చక్కటి రెసిపీస్. ఈ 2 రెసిపీస్ కూడా ఫీవర్స్ టైంలో అంటే జ్వరం వచ్చినప్పుడు ఈజీగా తినడానికి ఉంటుంది. అండ్ కొంచెం కామ్గా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఆ కొంచెం క్వాంటిటీలోనే ఎక్కువ న్యూట్రిషన్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం. తప్పకుండా ట్రై చేసేయండి. మరొక ఎపిసోడ్తో మరికొన్ని హెల్దీ రెసిపీస్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్.